ఎవరైనా సరే ఈ లోకంలో సాతాను నేత్రాశ, శరీరాశ, జీవపు డంభముతోనే దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా దానిని జయించిన వాడే ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు చెప్పండి? నిరంతరము కూడా వెలుగుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును, మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని చుట్టూ మధ్యన, నేను దాని మధ్యన నివాసినై మహిమకు దేవుని మహిమకు కారణముగా ఉంటాను. ఎవరి మధ్య చెప్పండి? ఆ మనుష్యుడి మధ్య, కుటుంబంలో, ఆ సంఘానికి దేవుడు అగ్ని కంచి వేస్తాడంట. కనుక సాతాను ఎన్నడూ కూడా వారిని ఇక మోసం చేయలేదు. కనుక నీవు నేత్రాశ, శరీరాశ, లోకాశలు అన్నీ ప్రేమిస్తున్నావు అంటే దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి? సాతాను నిన్ను బంధకాలలో పడవేస్తున్నాడు. కనుకని నీవు అన్నిటిలో ఓటమి చూస్తున్నావు, కనుక ప్రార్థన చేయలేకపోతున్నావు, కనుకనే దేవుడు నీకు సహాయము చేయలేకపోతున్నాడు. కనుకనే తన యందు భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? పెంట కుప్పలలో నివసించే వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? సింహాసన ఆసీనులుగా చేసే దేవుడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? పెంట కుప్పలలో నివసించే వారిని సింహాసన ఆసీనులుగా చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వారికి ఒక గొప్ప స్థానం ఇవ్వటానికి వచ్చాడు. ఈ లోకంలో తీసివేయబడిన వారు, ఎన్నికకు రాని వారిని ఆయన వారితో తిరిగాడు. వారితో తిరిగి వారికి ఈ లోకంలో ఆయనను ఆరాధించే అధికారము, దేవుని రాజ్యం యొక్క మహిమను, వారసత్వాన్ని వారికి కలగచేశాడు. భూమి మీద ఆ వారికి ఎన్నడూ కూడా ఏ ఒక్కరు కూడా కదిలించలేని దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశింప చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దేవుడు అక్కడ ఉన్నారు చెప్పండి? నేను దాని చుట్టూ ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. చూడండి 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారి దేవుడనయ్యుందును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. వారి మధ్యలో నుండి, ఎవరి మధ్యలో నుండి చెప్పండి? భక్తిహీనుల మధ్యలో నుండి మీరు బయలుదేరి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకండని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్ములను చేర్చుకుంటాను. నేను మిమ్ములను చేర్చుకుంటాను. దేవుడు చేర్చుకోవాలంటే మీరు ఎలా ఉండాలి చెప్పండి? అపవిత్రమైన దానిని ముట్టకుండా ప్రత్యేకముగా మీరుండండి. దేవుడు ప్రజలు ఎలా ఉండాలి చెప్పండి? దేవుని ప్రజలు, దేవుడు ఆనాడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ప్రత్యేకముగా వారి చుట్టూ అగ్ని కంచి ఉంచాడు. యోబును జ్ఞాపకం చేసుకుంటే సాతాను వచ్చి ఏమంటున్నాడు చెప్పండి? సాతాను ఏమన్నాడు చెప్పండి? యోబు దగ్గరికి వెళ్ళావా? సాతాను, నీవు అనేక కుటుంబాలు చెదరగొట్టి భూమి మీద అనేక కొంపలు తిరుగుతున్నావు కదా, నా యోబు
నేను ఏర్పాటు చేసుకున్నవాడు యథార్థవంతుడు, భూమి మీద అతడు చెడుతనమును విసర్జించినవాడు. అతన్ని చూసావా అని అడగగానే చూశానులే, కానీ అతను భూమి మీద నీ రక్షణ వల్ల సజీవుడిగా సంతోషంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. రక్షణ ఎలా వచ్చింది యోబుకి చెప్పండి? అనుదినము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో దివారాత్రము తన బిడ్డలు ఎంతమంది ఇచ్చారో అంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంతమందిని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంతమందిని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరింపచేసి ప్రార్థన చేస్తున్నాడు. కనుకని యోబు కుటుంబంలో సాతాను దొరబడలేకపోయాడు. కనుకని సాతాను అంటున్నాడు, చూశాను కానీ అతనికి కలిగిన సమస్తము మీద నీ రక్షణ కంచి ఉంచి ఉన్నావు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నీవు రక్షణ కంచి వేసి ఉన్నావు కనుక ఏను వెళ్ళే అవకాశం లేనే లేదు అని సాతానే చెప్తున్నాడు. కనుక అతను ఏం చేశాడు చెప్పండి? భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు, భయభక్తులు కలిగినవాడు. కనుకని అతని చుట్టూ దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక ప్రాకారముగా ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? వారికి ఒక ప్రాకారముగా ఉంటుంది. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు వారికి సహాయము చేస్తాడు. కనుక వారి ప్రార్థనే వారికి ప్రాకారం. ప్రార్థన లేకుండా మీరు వారానికి ఒకసారి వచ్చి బైబిల్ చూపించి మాకు వాక్యం విని పాటలు పాడి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ప్రార్థన చేయండి, ఏకీవించండి. కనుక దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. జల ప్రళయము, దేవుని తీర్పులు భూమి యందు అంతటా ప్రబలి బయలుదేరుతున్నాయి. కనుక మనము నూతన సంవత్సరంలోనైనా దేవునికి ఇష్టమైన కుమార్తెగా కుమారుడిగా మంచి ఫలాలు ఇవ్వాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. కనుకని నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్యన ఉండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ఇప్పుడైనా మీరు ముట్టకండని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్ములను చేర్చుకొందును, మీకు నేను తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉందురని సర్వశక్తి కలిగిన దేవుడే మనతో చెప్పుచున్నాడు. మీరు నా కుమారులుగా ఉంటారు, నేను మీకు మహిమగా ఉంటాను, ప్రాకారముగా ఉంటాను అంటున్నాడు. దేవుడు ప్రాకారముగా, దేవుని సన్నిధిలో ఒకళ్ళు అన్నారు, దేవుడి మందిరమే మా దగ్గరికి వచ్చేసింది అన్నారు ఒకళ్ళు మన సన్నిధిలో. అంతకుముందు అయితే దూరాన్ని ఉంది కానీ ఇప్పుడు మాకు దగ్గరికి వచ్చేసింది అన్నారు. దగ్గరికి వచ్చేసిందంటే మేమన్నాను, దేవుడి మందిరం దగ్గరికి వచ్చిందంటే సామాన్యం కాదు. దూరాన్ని ఉన్నప్పుడు చూసి చూడనట్టు వదిలేశాడు. దగ్గరకు వచ్చిందంటే ఆయన ఇక ఏం చేస్తాడు చెప్పండి? బెత్తమే ఆడిస్తాడు. కనుక బెత్తం ఆడిస్తాడు, జాగ్రత్త అన్న. కనుక అలాగే బెత్తం ఆడిస్తున్నాడు, కనుక దెబ్బలు తింటున్నారు. అలాగున దేవుని సన్నిధిలో మనం దగ్గరున్నప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? క్రమశిక్షణ. ఆయన మనకు తోడుగా ఉండి ప్రాకారముగా ఉంటాడండి. ప్రాకారముగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి? బహుగా మంచి ఫలాలతో నిండుకొని ఆత్మ ఫలాలతో ఉంటాం మనం. యోబు ఏ రీతిగా బహుగా ఈ భూమి మీద ఎంత గొప్పవాడిగా ఫలించాడో అలాంటి ఫలాలు మనలో ఉంటాయి. చేదైన ఫలాలు మనలో ఉండవు. కనుక మంచి ఫలాలే ఫలిస్తాం. ఆత్మీయ ఫలాలు గలతీల్లో ఏమన్నాడు చెప్పండి? ఆయన చూడండి,
ప్రేమ. అయితే ఆత్మఫలమేమనగా అయితే ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుని యొక్క ఫలాలు ఆశా నిగ్రహం. అయితే దేవుని ఫలాలు ఏమన్నాయి చెప్పండి? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, మంచితనము. ఇటు వాటికి విరోధమైనది ఏ నియమము? క్రీస్తు యేసు సంబంధులకు విరోధమైనది ఏది లేనే లేదు. ఒకడు తిట్టాడు అనుకోండి, మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమనకుండా వాడు ఎంతసేపు తిడతాడు? ఏమి తిట్టాడు? యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? ఆయన ఒక్క శంపను కొడితే మీరు ఇంకొక శంప చూపించండి అంటున్నాడు. మనలో అలా ఉండలేదు. వాడి కొట్టక మునిపే ఏం చేస్తున్నాం చెప్పండి? మనమే ఎగబడిపోతున్నాం. ఇప్పుడు కొట్టి అంటున్నాం. మళ్ళీ ఇప్పుడు మనమేమంటున్నాం చెప్పండి? ఇప్పుడు కొట్టి అంటున్నాం. మళ్ళీ ఇదే దీనిక దేవుణ్ణి చూపించాలి అంటే, మీ ప్రేమ, మీ రక్షణ విలువలు చూపించాలి అంటే దేవుని ప్రేమలో నిలబడినట్లుగా. ప్రేమ ఏమన్నా చెప్పండి? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఉంటే నీవు లోకాన్ని జయిస్తావు. దేవుడు నీకు ఇచ్చిన సింహాసనం మీద నిత్యము నేను నిలబడి ఉంటావు. నిన్ను పడవేసేవాడు సాతాను కాదు, ఎవడు కూడా పడవేయలేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 84:7 కీర్తన గ్రంథము. వారు నానాటికి బల అభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని వారు చూస్తారు. వారు ఎలా ఉంటారు చెప్పండి? నానాటికి అభివృద్ధి నొందుతూ ఉంటారంట. దేవుని సన్నిధిలో దేవుని మాటను బట్టి నడిచేవారు వారు ఎన్నడూ కూడా అభివృద్ధిలోనే ఉంటారు. కానీ దేవుడు వారిని ఎన్నడూ కూడా తక్కువ చేయడు. కనుక మా విషయాల్లో అలాగే ఉంది కనుక మేము చెప్తున్నాం. మా అనుభవాల్లో మా ప్రతి అవసరానికి మేము ప్రార్థన చేస్తాం. తక్షణమే దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాడు. అట్లాగూ నేను సేవకు వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నడూ కూడా నేను ఏ యొక్క పరిస్థితులు నాకు ఏది రాలేదు. అన్నీ కూడా నాకు ఎంతో దీవెనకరమైనవే. క్షణము కూడా బలము నుండి అభివృద్ధి నొందే విషయంలో మేము నిలబడి ఉన్నాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. వారు ఎలా ఉంటారు చెప్పండి? సియోనులో దేవుణ్ణి వారిలో ప్రతి వారు కూడా సియోనులో దేవుడు సన్నిధిని కనపడతారు. ప్రతి వారు కూడా, అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించేవారు. ప్రతి వారు కూడా వారిలో సియోనులో దేవుని సన్నిధిలో కనపడతారు. దేవుని స్తోత్రము. ఆజ్ఞ చూడండి, 2:19. కొట్టులో మీకు ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? మీకు ఇప్పుడు కొట్లో ధాన్యముందా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని ఇప్పుడు నేను మిమ్మలను నేను ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు వరకు మీ ధాన్యము లేదు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు ఫలాలు లేవు, ఒలీవ చెట్లు ఫలాలు లేవు. అయితే ఇది మొదలుకొని ఎప్పుడు చెప్పండి? దేవుని తట్టు మీరు తిరిగినప్పుడు, మొరపెట్టినప్పుడు. దేవుని తట్టు ఎప్పుడైతే మీరు తిరుగుతారో
మీ జీవితాలలో ఏ ఫలాలు ఇప్పుడు ఎందుకు లేవు? ధాన్యం ఉన్నదా? ధనము ఎందుకు లేదు? ఈ శ్రమలని ఎందుకు కలుగుతున్నాయి? బంధకములలో పడి ఉన్న వారులారా, మీ కోటలోనికి మీరు మరలా ప్రవేశించండి. రెండొంతులు కలిగిన ఆశీర్వాదాన్ని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు చెప్పండి? నిజముగా మొరపెట్టేవారి, యథార్థతగా ప్రార్థన చేసేవారు, దేవుని సన్నిధిలో నీతి మార్గాల్లో నడిచేవారు. యేసు ప్రభు ఆనాడు ఈనాడు ఆయన సన్నిధి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరిస్తూనే ఉన్నాడు. ఆ విషయంలో మీరు గుర్తు తెలియక, మతి ఎరుగక, కనుక మీ సొంత అభిప్రాయాలతో మీ స్వనీతి మార్గాల్లో నడిచి మేలు కలిగే మార్గాన్ని మీరు గ్రహింపు లేకుండా ఉన్నారు. ఎప్పుడైతే మీరు దేవుని తట్టు తిరిగారో మీ మార్గాలు ఏమవుతాయి చెప్పండి? సరళం చేయబడతాయి. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు మీకు ధాన్యం ఉన్నదా? మీకు ఫలాలు ఉన్నాయా? ఇదిగో మీకు అభివృద్ధి అంతా, మీ అభివృద్ధి ఏమైంది? కనుక ఇది మొదలుకుని దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? అయితే ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఇక ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రము. అలా ఇది మొదలుకుని ఇక మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. దేవుడి లోకంలోకి ఎందుకు వచ్చాడు అండి? పెంట కుప్పలలో నివసించే వారిని సింహాసనాచీలుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనం ఈ రోజు ఇలా నిలబడి ఉన్నామంటే ఈ బలిపీఠం మీద నేను నిలబడటానికి అర్హత లేదు. మీరు కూడా అలాంటి వారే అనుకోండి, మిమ్మల్ని తక్కువ చేస్తా. నేను అసలు నిలబడటానికి అర్హత లేదు. కనుక ఈరోజు నేను నిలబడి ఆయన వాక్యాన్ని, ఆయన పరిశుద్ధ మాటను తెలియజేస్తున్నాను అంటే ఈ అర్హత లేని వారికి ఆయన రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి మన సంపాదించుకుని ఆయన రాజ్య పౌరులుగాను, ఆయన మహిమ పరిచేవారిగా ఆ సంఘానికి ఆయన ప్రాకారముగా నిలబడటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన ఎందుకు శ్వాసం ఉంచిన వారికి ఒక ప్రాకారముగా ఉంటాడంట ఆయన. కనుక అలాంటి ప్రాకారాలు ఈరోజు నిజమేనా అని మీరు అనుకోవద్దు. ప్రార్థన చేయండి, తప్పకుండా మీరు విజయాన్ని చూస్తారు. నిజమైన ప్రార్థన చేయండి, మీ శ్రమ నుంచి తప్పక మీకు విడిపిస్తాడు. నూతన సంవత్సరములో మీరు ఇది మొదలుకుని ఇక నుంచి మీరు ఫలింపు కలిగి ఉంటారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆ సంఘమును నేను మహిమకు కారణముగా చేస్తాను. ఏమన్నాడు చెప్పండి? నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్యలో నుండి ఇప్పుడు బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ఇక అపవిత్రమైన దానిని ముట్టకండని ప్రభు చెప్పుస్తున్నాడు. మరియు నేను మిమ్ములను చేర్చుకొందును, మీకు నేను తండ్రిగా ఉంటాను. ఇక మిమ్ములను నేను చేర్చుకుంటాను. దేవుడు మనలను చేర్చుకుంటే ఏ బాధ ఉండదు ఇక. కనుక దేవుడు మనల్ని చేర్చుకుంటానికి ఈ సంవత్సరంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక నిజముగా ప్రార్థన చేసేవారు, తనకు నిజముగా దివారాత్రము ప్రార్థన చేసేవారి జోలికి మరి త్వరగా ఎవరు వెళ్ళరు. వారి యొక్క లెక్కల దేవుడు వారికన్నా ముందే వెళుతుంటాడు. వారికన్నా ముందే వెళ్ళి వారికి సమాధానాన్ని ఇస్తుంటాడు. కనుక వారితో పోరాడేవారు ఎవరు ఉండరు. కనుక అలాగూ దేవుడు మనల్ని చేయాలని, మరి 2025లో నా సంఘం బహుగా ఫలించాలని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మన మధ్యలో ఉండి ఇది మొదలుకుని ఇక వారు బహుగా ఫలింపు చేసే విధముగా, వారి శత్రువులను వారికి మొర విడిసే విధముగా నేను చేయనయ్యే ఉన్నాను. దేవుని స్తోత్రము.
హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ప్రభు సన్నిధిలో కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా నూతన హృదయాలు తెచ్చుకుని నూతన స్వభావాలతో నేను జీవిస్తానయ్యా, సంవత్సరాలు గడిచిన నా స్వభావాలు మారటలా, మరలా పాత స్వభావాలే, పాత ఆలోచనలే, పాత బ్రతికి, కానీ నూతన జీవితం నాలో రావటం లేదయ్యా, నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపచేసి మీ కుటుంబాలు ఆశీర్వదించి ఆయన మీకు ప్రాకారముగా ఉంటాడు కనుక మీరు బహుగా ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ ఇక్కడ వాళ్ళందరికీ నా వందనాలు. మరి ఈ సన్నిధికి ఫస్ట్ మా బాబాయ్ వచ్చాడు. బాబాయ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నేను వస్తూ ఉండేవాడిని. మా అమ్మ అయితే మరి అన్నం గారి చర్చికి వెళ్తూ ఉండేది నన్నులో. మరి నేనైతే చిన్నప్పుడు నాకైతే ఏం తెలిసేది కాదు. మా అమ్మకి కడుపులో గడ్డ ఉండేది. అయితే ఆ గడ్డ ఉండడం వల్ల మా నాన్న పెద్దగా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేవాడు. మరి ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాళ్ళు. మరి ఒకసారి ఈ పాస్ అనేది ఇక్కడ అమ్మగారు కూర్చుని, అయ్యా మరి అమ్మ అటు వెళ్తుంది, ఇక్కడ తీసుకురాయా, అనే కార్యాలు జరుగుతున్నాయి కదా, తీసుకురావచ్చు ఇక్కడికి అన్నారు. ఎప్పుడో రోజు ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్కి వచ్చింది ఇక్కడ నుంచి. మరి అప్పటి నుంచి మరి ఈ సన్నిధికి వచ్చింది. సాక్ష్యం ఒకసారి అయితే నేను చెప్పలేదు, బాబాయ్ చెప్పాడు. అప్పుడు మరి సాక్ష్యం చెప్పిన కానీ అయితే అప్పుడు తగ్గిపోయింది. ఇంతవరకు ఏ ఆరోగ్యం లేదు అంకు, ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఏమీ లేదు, ఇక్కడే సన్నిధిలో ఉంటా ఉండిద్ది. అదే రకంగా మరి నాకు పోయిన సెప్టెంబర్లో డబుల్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. వస్తే మరి హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కించుకోవాలి అని భయపెట్టిచ్చాడు. హాస్పిటల్లో బ్లడ్ పరీక్ష అవన్నీ చేయించుకున్నాను. ప్లేట్లెస్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఉంటే మరి ఇక్కడైతే మరి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా, అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా. నేనైతే ఏ టాబ్లెట్లు వాడలేదు, ఫుడ్ మానేశాను. కొద్దిగా అమ్మగారు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నా. ఫీవర్ కూడా అసలు లేదు. మరి 3 రోజుల్లో తగ్గిపోయింది. అదే డాక్టర్ అయితే మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రోజు పొద్దున సాయంత్రం రావాలి, నువ్వు ఇక్కడ సెలైన్ ఎక్కించుకోవాలి, 15 రోజుల దాకా చేయించుకుంటూ ఉండాలి అన్నారు. మనకు తెలిసిన వాళ్ళకి అడిగితే చాలా భయంకరంగా చెప్పారు. నాకైతే ప్రభా మరి ఏంటి ప్రభా నా దగ్గర అసలు ఏంటి మరి ఇలాంటి ఆరోగ్యం లేదు, మరి సన్నిధిలో మరి నేను డ్యూటీకి వెళ్ళి కారు కూడా అయిపోయింది, మరి మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అన్నాను. అదేవిధంగా మరి అమ్మగారు వాళ్ళతో తిరుగుతూ ఉన్నాను నేను. అదే రోజు మరి సెప్టెంబర్లో మనకి మధురైనగర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి చిన్న పనులకి వెళ్తాం, అమ్మగారు వాళ్ళతో తిరుగుతాను. అసలు ఒంట్లో జ్వరం వచ్చినట్టయితే నాకు లేదు. మరి అమ్మగారయ్య గారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అమ్మగారయ్య గారు ప్రార్థన చేశారో అసలు జ్వరం అనేది లేదు. నాకు ఎంత శక్తి వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. నేనే ఈ పనులు చేశాను అనిపించింది. అదేవిధంగా మరి కారు విషయంలో కూడా ఎప్పుడు సన్నిధిలో పనులు ఉన్నా కారు ఎక్కడ చర్చి దగ్గర ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. మరి ఈసారి మొన్న బాగా లేట్ అయింది, డ్రైవర్ దొరకలేని డ్రైవర్కి ఇచ్చాను కారు. మరి డ్రైవర్కి ఇచ్చిన తర్వాత డ్రైవర్ దగ్గర ఉండిపోయింది. ఓనర్ని అడుగుతుంటే నీకు ఇవ్వను కారు అని చెప్పాడు. మరి ఎప్పుడు నేను ఇక్కడే పెట్టుకుని తిరుగుతాను, కిస్తీలు అప్పు చేసి నాకు కడతా కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి కొన్నాళ్ళు మరి 2-3 నెలల క్రితం కొద్దిగా అమ్మగారు అయ్యారు మాట వెనక నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను. వాళ్ళు ఏం చెప్పినా సరే నేనైతే చేయట్లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తానని చెప్తున్నా కానీ వాళ్ళకైతే రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. అదేవిధంగా మరి నా కారు అయితే వెళ్ళిపోయింది. అమ్మగారు అయితే కారు అయితే వదిలేసాయా, వేరే పని చూసుకో, ఆ కారుని మర్చిపో అన్నారు. మరి ఫస్ట్ సారి నాకు కారు అయ్యగారు ప్రార్థన చేసి 2 కార్లు చూపిస్తే ఫస్ట్ సారి ఈ కారు బాగుంది, ఈ కారు తీసుకొచ్చేవా అని నాకు చెప్పారు. అందుముందు కారులో ఆటోలో మరి కొద్దిగా అడ్వాన్సులు ఇచ్చి వదిలేసాను. వదిలేసా కానీ నా చేతి దగ్గరికి రాలేదు కార్లు. చాలామంది మోసం చేశారు. అలాగే అదేవిధంగా నా లైసెన్స్ విషయంలో కూడా అసలుకి 10th క్లాస్ చదవలేదు, 5వ క్లాస్ చదివాను. లైసెన్స్ అయితే ఎవరేమన్నా అన్నారు. మన సన్నిధిలో వల్ల చాలామంది అన్నారు, నీ జీవితం అంతా టైర్లు కడుక్కోరా, టైర్లను మడగేర్లు కడుక్కుంటా ఉండు, నీకు లైసెన్స్ రాదు ఈ జనంలో అన్నారు. అది చాలా బాధ అనిపించింది నాకు. మరి అయ్యగారితో నేను చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారికి చెప్పకుండా చాలామందికి డబ్బులు ఇస్తే 2,000 మొత్తం ఒక 20,000 దాకా తినేసారు వాళ్ళు. లైసెన్స్ ఏదిరా అంటే లైసెన్స్ లేదు, ఏం లేదు, వచ్చిద్దిలే అన్నారు. తర్వాత మరి ఇలా నా పరిస్థితి, మరి నాకైతే డ్రైవింగ్ మొత్తం వచ్చాయి కదండి, నాకు లైసెన్స్ కావాలంటే ప్రార్థన చేశారు. లైసెన్స్ వచ్చిద్దిలే, ఈసారి ఒకడికి ఇచ్చాను, ఇస్తే లైసెన్స్ వీడికి యూస్ ఇవ్వ బాగానే ఉంది, నీకు లైసెన్స్ వచ్చింది ఇటు చేత అన్నారు. అదేవిధంగా అయ్యగారికి ఇలా మంగళగిరిలో లైసెన్స్ వస్తుంది వెళ్ళమంటారని అంటే ప్రార్థన చేసి చెప్పారు. అదేవిధంగా నీకు లైసెన్స్ అక్కడ వస్తుంది వెళ్ళి అన్నారు.
మరి నాకు ఈరోజు 10th క్లాస్ లేకపోయినా సరే బ్యాడ్జీ నెంబర్ వచ్చింది. మొన్నటిదాకైతే రూల్స్ పెట్టారు, 10th క్లాస్ ఉంటేనే బ్యాడ్జీ ఇస్తావు, నువ్వు ట్యాక్సీ ప్లేట్లు తోలడానికి, కార్లు తోలడానికి కూడా పనికిరావు అన్నారు. అదేవిధంగా వ్యాధిగస్తులే కానీ చాలామంది వచ్చాడు, 7 వారాలు రామంటున్నారు అయ్యగారు. అదేవిధంగా 7 వారాలు రాపోయినా సరే 3వ వారానికి స్వస్థత పడుతున్నారు చాలామంది. అదేవిధంగా మరి మా అమ్మకి కూడా చాలామంది, అసలు మా అమ్మకి ఎప్పుడు హాస్పిటల్కి అనేది నాకైతే తెలియదు. కడుపులో గడ్డ అనేది నెలసరి అనేవాళ్ళు, మా నాయన అయితే నీకేం తెలుసురా అనేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి ఈ సన్నిధికి వచ్చిన తర్వాత హాస్పిటల్ అనేది లేదు. మా నాయన అయితే అసలు ఇంత హాస్పిటల్కి కూడా వెళ్ళేది కదా, బాగా తాగుతూ ఉండేవాడు. అయ్యగారే చెప్తూ ఉండేవాళ్ళు. మరి రోడ్ల మీద పడిపోతూ ఉండేవాళ్ళు. రోడ్ల మీద పడిపోతూ ఉండగా తెల్లారగట్టి వెళ్తే మీ నాన్న అక్కడ పడేవాళ్ళు రా అని చెప్పగానే అయ్యగారికి అప్పటికప్పుడు ఫోన్ చేసి పలానా చోట మీ నాన్న ఉన్నాడు వెళ్ళండి, తాగి పడిపోయారని అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు. మేమైతే వినలేదు. ఎంతసేపటికి మీ నాన్న మారాలంటే మీరు మారాలి, రక్షణ పొందాలి, ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టండి, మీరు మీ నాన్న ఆటోమేటిక్గా మాట్లాడతారు, ఇక్కడ మీ సన్నిధికి వస్తారు మీ నాన్న అని చెప్పారు. అప్పుడు అయ్యగారి మాట వినలేదు మేము. ఎందుకు వినలేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఎవరన్నా తాగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ రోజున అయ్యగారి మాట వినలేక మేము ఇలా అయిపోయామని. ఇప్పటికి కూడా ఈ మధ్యకాలంలో మరి కొంతమంది సావాసం చేసి నేను మా చుట్టాలు అనుకొని వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసాను. కేవలం దైవజులు కూడా నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ కోసం నేను రాను, నాకు పని ఉంది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ ఫంక్షన్ ముఖ్యం నాకు అని అమ్మగారు అయ్యగారి మీద కూడా తిరుగుబాటు చేశా. కేవలం ఈరోజు నీకు చెప్తానే ఉన్నారు అయ్యగారు, అలాంటి వద్దు, నీ అంచెపడికి నీ తల్లిదండ్రులను చూసుకో, దేవుడు ప్రార్థన చేసుకో, నీకు అంతా వాళ్ళే చేస్తారు, వాళ్ళు ఎవరో కాదు నీకు అని చెప్పారు. అయినా సరే నేను అయ్యగారి మాట తీసేసి వాళ్ళ వెనకాల ఈ రోజున మరి నాకు తెలియకుండా అనేక నన్ను రోడ్డు మీదకి లాగారు. ఆ రోజున మరి ఇప్పుడు దాకా మరి వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు మా చుట్టాలతో పాటు తిరిగి అమ్మగారు అయ్యగారిని దూరం బయటికి లాగడం, సన్నిధి గురించి అనేక మాటలు చెప్పడం, నేను ఆ అయ్యగారు అమ్మగారి గురించి అనేక మాటలు చెప్పడం అసలు లేనిపోయినాయి. వాళ్ళతో పాటు తిరిగాను. మరి కొన్నాళ్ళ నుంచి నాకు 4-5 నెలల నుంచి అయితే అందరితో సాహసం మానేసా. చుట్టాలు ఏ ఫంక్షన్ ఉన్నా సరే వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు దగ్గరలో మరి అమ్మగారు అయ్యగారి దగ్గరలో ఉందామని అనుకున్నాను. ఇది దేవరగుంట విషయంలో కూడా ఎప్పుడు చూసినా నేను దేవరగుంట వెళ్తూనే ఉంటాను. ఈ మధ్యకాలంలో అయితే నేను రాను, నాకు పనులు ఉందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతా ఉండేవాడిని. మరి ఈ మధ్యకాలం రాయేష్ అన్న వాళ్ళు వచ్చి నాకన్నా మరి మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కానీ వాళ్ళతో పాటు ఈ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు రాయేష్ అన్న వాళ్ళు అయితే మాకన్నా ఎంతో బాధపడేవాళ్ళు. అన్న ఇల్లన్నా నువ్వు లేకపోతే అయ్యగారు బాధపడుతున్నారన్న, డ్రైవర్ ఎవరు రావట్లేదన్న, ఎంతో బాధపడుతున్నారన్న అనేవాళ్ళు. ఇదేంటబ్బా నిన్నగాక మొన్న వచ్చినవాడు నాకు చెప్తున్నాడు. అసలుకి ఫస్ట్ నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ నిన్నగాక మొన్న వచ్చినవాడి గురించి అసలు ఏంటి ఎలా చెప్తున్నాడని ఎంతో బాధ పెద్దగా చెప్తూ ఉండేవాడు. ఆశీర్వాదం అవుతుందంటే అన్న నువ్వు వెళ్ళన్నా దేవరగుంట వెళ్ళన్నా, నువ్వే వెళ్ళాలని ఎవరు వద్దన్నా, నువ్వు ఎవరిని అడగమాకన్నాడు. నేను ఎవరు నన్ను అడిగినా సరే చాలామంది మన డ్రైవర్లు ఉన్నారు మన సన్నిధిలో, ఎవరు నన్ను అడిగినా సరే నాకు పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అనేవాళ్ళే కానీ అయ్యగారికి చెప్పాలంటే నాకు భయం వేసేది. మరి అదేవిధంగా కొద్దిగా 2-3 నెలల నుంచి ఎప్పుడు దేవరగుంట నేనే వెళ్తున్నాను, అయ్యగారు చెప్పముందులో అయ్యగారింటి వెళ్దామంటే వెళ్దామని అంటున్నారు. ఆయనకన్నా నేను రెడీ అయ్యి ఉంటున్నాను. అదేవిధంగా మరి ఎంతో మరి సన్నిధిలో అమ్మగారు అయ్యగారి మధ్యలో తిరుగుతున్నాను. కొద్దిగా అనేక బాధలు నాకు చాలా వరకు తప్పినాయి. ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించి